ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని నాగోల్ సర్కిల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత 2 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా గత 8 నెలలుగా పెంచిన జీతాలు పీఎఫ్ ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇక కార్మికులుగా తమకి ఇవ్వాల్సిన చీపుర్లు, నూనె, షూస్, సేఫ్టీ జాకెట్స్ కూడా అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి కనీసం చీపిర్లు కూడా ఇవ్వట్లేదు. 6 నెలలుగా వాళ్ళు చీపిర్లు కొనుక్కొని అట్లాగే కనీసమైన చేపల పండు దొరికితే ఎత్తుకొచ్చుకొని ఊడవలసి వస్తుంది. కానీ అధికారులు మాత్రం మీరు చీపిర్లు ఇవ్వకున్నా పర్లేదు, ఊడవాలంటే ఎట్లా చీపిరి కర్రలు లేని ఎట్లా ఊడుస్తారో అని చెప్పేసి సిగ్గులేని అధికారులు ఎట్లా ఇన్ని రోజులుగా చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కనీసం ఇప్పుడు చూడండి, వీళ్ళ మీద ఒంటి మీద ఉన్న డ్రెస్సులు ఎప్పుడు 5-6 ఏళ్ల కింద ఇచ్చినటువంటి డ్రెస్సులు అవే ఇప్పటిదాకా అవే ఉన్నాయి, కొత్తగా ఇవ్వట్లేదు. వాళ్ళకి బట్టలు లేవు, షూలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. సబ్బులు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వట్లేదు, నూనెలు ఇవ్వట్లేదు. రోజు ఊడవడానికి పనిచేసిన సందర్భంగా పారలు ఉండాలి. ఇలాంటివి కూడా ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా అసలు ఈ ప్రభుత్వ అధికారులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ కూడా ఈ కార్మికుల పట్ల పట్టించుకున్న పాపన ఈ రోజుకు పోలేదు. నెలకు కరెక్ట్ 1వ తారీఖు 2వ తారీఖు వరకు జీతాలు ఇవ్వదు. కొన్ని 5వ తారీఖు వరకు ఇచ్చినా సరే, ఎందుకంటే మా 10వ తారీఖు పొదుపులు ఉంటాయి, పొదుపులు కట్టాలి, మేము పిల్లల ఫీజులు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి. ఇప్పుడు రేట్లేమో బాగా పెరిగిపోయినాయి. మాకు వచ్చిన జీతం కూడా సరిపోతలేదు. మాకు కనీసం ఒక 25,000 మాకు ఎప్పటి సంద అమలు, అది అప్పటి సంద ఉంది. మాకు ఎంత 21,000 జీతం అప్పటి సంద ఉంది, కానీ మాకు అప్పటి జీతం అయితే ఏది లేదు. మాకు అది అక్కడి నుంచి వచ్చింది కూడా ఆర్డర్, అప్పుడు వచ్చినప్పటి సంది కూడా ఏది లేదు. సరే అది అమలు చేసినాడు దేవుడు ఎరుగు. కనీసం ఇచ్చే 15,000 జీతం అన్న ఇప్పుడు పెంచిరు 1,500. ఆ 15,000 జీతము ఇప్పుడు 4 నెలలు పెరిగిన జీతం కూడా వేయాలి కదా. ఆ జీతం కూడా ఇప్పుడు మొన్న పెరిగిన 1,500 కలిపి మాకు ఈ నెల జీతం వేస్తారంట. మరి మిగతా 7,500 ఎక్కడ పోయినాయి? అవి కూడా కలిపేయాలి కదా, మాకు అవి కూడా లేవు.